హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఏరియాలో స్నో పడుతుంది. ఓకే, మేము ఉండేది టెక్సాస్లో 10 సంవత్సరాలకు ఒక్కసారి కానీ స్నో పడదు. కానీ మేము ఇంతకుముందు న్యూ జెర్సీలో ఆ సైడ్ ఉన్నప్పుడు కూడా స్నోకి దూరంగా వెళ్దామని పారిపోయి వచ్చినాం ఇక్కడికి. బట్ మేము ఎక్కడికి వెళ్తే అక్కడ స్నో వస్తుంది. టెక్సాస్లో లాస్ట్ ఇయర్ పడింది, ఈసారి పడింది, అదేందో మరి. ఎంత ఊపినా ఏం కావట్లేదు చూడండి. గాలి చాలా ఉంది, అయినా గాలి కూడా ఊగట్లేదు చూడండి అది. ఓకే, ఎందుకంటే అది మొత్తం అట్టగట్టినట్టు కట్టిపోయింది అంత. అది ఒక్క ధర ఊపితే మొత్తం చెట్టు అంతా అవుతుంది. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. తెల్లగా మల్లెపూలు పూసినట్టు ఎలా ఉన్నాయి. ఈ చెట్టు చూస్తే మొత్తం చూడండి, తెల్లగా చిన్న చిన్న సీసపు గాజులు, ఏదో గాజు ముక్కలు పూసినట్టు, ఆకులకు బదులుగా గాజు ముక్కలు పూసినట్టు ఉన్నాయి చూడండి చెట్టంతా. ఓకే, ఈ చెట్టు అయినా అంతే. ఇదిగోండి, అమ్మో చలి, ఈ ఎముకల్ని కొరికేస్తుంది చలి, ఈ ఎముకలను కొరికే చలి. మూవీస్లో చూసాము, కానీ మూవీస్లో కన్నా ఒక 100 రెట్లు అనుభూతి ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఎప్పుడు స్నో ఉన్నా రాను, బట్ వీడియో కోసం వచ్చాను ఈసారి. సో చూడండి ఎంత అందాలు దాగి ఉన్నాయో ఇక్కడ. ఇదిగోండి, ఇదంతా ఆల్రెడీ ఒక లేయర్ ఉంది చూడండి దీనిపైన. ఇది మనకు చిన్న గేట్ బ్లాక్ కలర్లో కనపడుతున్నా, దీనిపైన మళ్ళీ ఆల్రెడీ ఐస్ అయిపోయింది ఉంది. అలా పడి జారుతూ ఉన్నాయని ఐస్ ముక్కలుగా అయిపోయినాయి. ఇలా అంటే ఒక చిన్న ఇలా తీస్తే చూడండి, ఒక చిన్న కత్తి ముక్కల్లా ఎట్లున్నాయి. దీంతో పొడిస్తే అట్లా దిగిపోతుంది. మా ఇంటి పక్కన ఒక చిన్న అడవిలాగా ఉంది, దీనికి వెళ్ళి చూద్దాం. ఇది ఇక్కడ చూడండి, అసలు హైలైట్ ఉంది ఇది. ఓకే, మొత్తం ఒక పొర మొత్తం గాజు ఉంటే ఎలా ఉంటుంది. ఒక చెట్టుని ఒక దానిలో ముంచి తేలిస్తే మొత్తం గాజులాగా మారిపోయినట్టు ఉంది చూడండి చెట్లన్నీ. ఓకే, నా మాట తడబడుతుంది. ఓకే, మాట్లాడడానికి రావట్లేదు, అంత చల్లగా ఉంది ఇక్కడ. ఓకే చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, ఇదంతా ఒక చిన్న అడవిలాగా ఉంది. ఈ అడవిలోకి వెళ్తున్నాము, చూద్దాం ఎలా ఉందనేది. చూడండి, ఇక మొత్తం మీరు గమనిస్తే చూడండి, ఇది బయట ఉన్నదంతా గ్లాస్ ఇదంతా. ఓకే, ఒక ప్లాస్టిక్ గ్లాసు లేదంటే ఒక గ్లాస్ సీసం పోసినట్టు చూడండి. లోపల కాడ కనపడుతుంది కదా, దాని చుట్టూ వచ్చింది చూడండి. ఒక మీకు చెయ్యి అడ్డం పెడితే మీకు ఇంకా క్లియర్గా కనపడుతుంది. ఓకే,
గాజు సీసంతో మునిగిపోయిన చెట్లలాగా ఉన్నాయి చూడండి. చెట్లన్నీ గాజు సీసంలో మునిగిపోయినట్టు, ముంచి తేల్చినట్టు, ముంచి తీసినట్టు అలా ఉన్నాయి చూడండి. ఇగో దీన్ని ఇరగొడుతున్నా. ఇదిగోండి, ఇంత చెట్టుకే ఇంత గాజు సీసం పూసినట్టుగా ఉందండి. చెట్లు కాబట్టి బతుకునే మనుషులం అయితే మాత్రం చనిపోతాం. ఒక రాత్రి ఏంది, ఒక 2 గంటలో చనిపోతామేమో. వావ్, ఇది చూడండి. ఇది చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది. చిన్నప్పుడు చాలాసార్లు విన్నాం. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, మంచు కురిసే వేళలో. టెక్సాస్ అంతా ఎడారి ఏరియా లాగా ఏముండదు, స్నో పడదు. 10 సంవత్సరాలకు ఒకసారి కానీ స్నో పడదు అంటారు. కానీ ఈసారి లాస్ట్ ఇయర్ పడ్డది, ఈసారి పడ్డది. 2 ఇయర్స్ కంటిన్యూస్గా స్నో పడ్డది. లాస్ట్ ఇయర్ అయితే మరీ ఘోరంగా చాలా ఎక్కువ. ఈరోజు ఎంత పడిందో దీనికి 15 ఇంతలో పడింది లాస్ట్ ఇయర్. అంత ఘోరంగా పడింది లాస్ట్ ఇయర్. మేము స్నోకి దూరంగా ఉందాం, మాకు కొంచెం జలుబుతో సైనస్తో ప్రాబ్లం అని చెప్పి దూరం వస్తే మేము ఎక్కడికి వెళ్ళినా స్నో అక్కడికి వచ్చేస్తుంది. స్నో ఎడారి. టెక్సాస్ని మామూలుగా అందరూ ఎడారి అంటారు. నువ్వు టెక్సాస్లో ఎందుకున్నావు, అక్కడ ఒక బీచ్ ఉండదు, ఏముండదు, అదొక ఎడారి లాగా ఉంటుంది. నువ్వు మంచి ఇక్కడ కాలిఫోర్నియాలో ఇక్కడ ఉండొచ్చు కదా, బీచ్లు అవన్నీ ఉంటాయి అనేవాళ్ళు. బట్ ఇక్కడ చూస్తే ఈరోజు స్నోతో ఉన్న ఎడారి అని చెప్పొచ్చేమో టెక్సాస్ని ఈరోజు. చూడండి, ఇంటి పైన మీకు మొత్తం స్నోతో కప్పబడింది చూడండి. సో మొత్తం స్నో పడి మొత్తం పైన మీకు ఏది ఫ్లోర్ అనేది కనపడలేదు. సో అదంతా ఒక వారం పట్టుద్ది. వారం తర్వాత మొత్తం కరిగి కిందికి వెళ్ళిపోతాయి. సో ఒకవేళ రేపు నుంచి స్నో ఆగిపోతే ఒక 2-3 రోజుల్లో కరిగిపోతుంది. మళ్ళీ రేపు స్నో పడింది అనుకోండి, దాదాపు 1-2 వారాలు పట్టుద్ది అది స్నో మొత్తం కరిగిపోవడానికి. నాకు కూడా స్నో ఐస్ అయిపోయింది. ఓ మై గాడ్. ఓకే, ఇది లాక్ పడిపోయింది. ఇక రోడ్ అటు నుంచి వేరే సైడ్ నుంచి వెళ్ళాలి ఇంట్లోకి. ఇక్కడ ఓనికి రాదు. సో మొత్తం పరిగెత్తాలి, ఇక మొత్తం అటు సైడ్ వెళ్ళాలి ఇక. ఓకే పదండి, వెళ్తూ ఇంకేదైనా కనిపిస్తే షూటింగ్ చేస్తాను. సో అది యూజ్ అవుతుంది. ఓకే, లెట్స్ గో. స్నో స్నో స్నో. ఇక్కడ చెట్టు చూడండి, అలాంటి చెట్లకే రాజమౌళి గారికి ఇలాంటి చెట్లను చూసే రాజమౌళి గారు తన సెట్లో వాడతారేమో మంచిగా. బాహుబలిలో వాడే విధంగా ఇదేమో మొగదీరలో కూడా వాడుతుంటుండే అది ఇలాంటి చెట్టు. వావ్, సూపర్ ఉంది. సో ముందుకెళ్ళి చూద్దాం. ఎటు చూసినా స్నోనే. సో నీకు కనిపించేది కనుమేరు చూపు వరకు మొత్తం స్నోనే కనపడుతుందండి. ఇంకా స్నో ఫుల్ పడ్డది. సో ఇదంతా క్లీన్ కావడానికి చాలా రోజులు పడుతుంది. మామూలుగా ఏంటంటే గవర్నమెంట్
సాల్ట్ వేస్తుందండి, కొంచెం ఉప్పు వేసిపోతుంది మొత్తం రోడ్ల పైన కానీ ఎటైతే జనాలు ఎక్కువ తిరుగుతారో కార్లు ఎక్కువ ఉంటాయో అవన్నీ. ఎందుకంటే తొందరగా కరిగిపోతుంది స్నో, పడినట్టే కరిగిపోవడానికి ఉప్పు అవన్నీ కొంచెం కెమికల్ వేస్తారు రోడ్ల పైన మెయిన్గా. సో రోడ్లు చూడండి ఇవన్నీ. ఓకే, ఇప్పుడు కార్ వస్తుందా, ఇదంతా ఇదే చూడండి. ఓకే, ఇదంతా స్నో, ఈ స్నోలోనే కార్లు వెళ్తున్నాయి. ఓకే, సో ఇవన్నీ క్లీన్ చేస్తారు. ఇది ఒకటి 2 lanes రోడ్ చూడండి, అసలు లైన్స్ కూడా కనపడతలేదు, ఏది రోడ్డు ఏది డివైడర్ అనేది కూడా కనపడినట్టు అయిపోయింది, మొత్తం కవర్ అయిపోయింది. సో అందుకే అందరం స్లోగా వెళ్తారు, చాలా స్లోగా వెళ్ళాలి. సో కొన్ని కార్లకేమో 4 wheel కార్ అంటారు, కొన్ని ఏమో 2 wheel కూడా అంటారు. 4 wheel అంటేనేమో కొంచెం స్కిడ్ కావు, 2 wheel ఉన్నప్పుడు మాత్రం బాగా స్కిడ్ అయిపోతాయి. ఓ మై గాడ్, ఇది అన్నిటికన్నా సూపర్ అనిపిస్తుంది చూడండి. సో మొత్తం గాజుమయం అయిపోయిన చెట్టు ఇవి. సో మొత్తం గాజులాగానే మొత్తం ఐస్ చూడండి, మొత్తం ఐస్ అనేది గాజులాగానే కనపడుతుంది, టోటల్ ట్రాన్స్పరెంట్ టైప్ అసలు. ఇది చూడండి, ఈ పైప్ నుంచి వచ్చే వాటర్ కాస్త ఐస్ అయిపోయింది చూడండి అసలు మొత్తం. ఓకే, మీకోసం తీసి చూపిస్తాను. యా, ఒక చిన్న కత్తిలా ఉందండి, పొడిస్తే దిగిపోయేటట్టుంది. ఇది మా ఇంటి వెనకాల నుంచి చూడండి ఇది. సో చాలా బాగుంది, కొంచెం పిట్టలు అవన్నీ కూడా సౌండ్ వస్తుంది. అయితే మామూలుగా ఈ చెట్లకున్న ఐస్ ఎందుకు మారింది అంటే ఇది ఫ్రీజింగ్ రెయిన్ అంటున్నారు. సో మామూలుగా మంచు పడితేనేమో పడినట్టు కొన్ని లేయర్స్ అయిన తర్వాత ఒక 2 days తర్వాత అది ఐస్ లాగా మారుతుంది. కానీ ఇది బాగా కోల్డ్నెస్ ఎక్కువ ఉండడం వల్ల అది పడిన తర్వాత వాటర్ అంతా తొందరగా ఐస్ అయిపోతుంది, అందుకే ఫ్రీజింగ్ రెయిన్ అంటున్నారేమో మరి. ఓకే, నాకు కరెక్ట్ తెలియదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ 2PM Arts. థ్యాంక్ యూ.